హలో ఆల్ వెల్కమ్ టు శ్రీ భవ్య జాబ్ సెలెక్ట్ యూట్యూబ్ ఛానల్. నిన్న ఆల్రెడీ మనం ఇరిగేషన్ ఇంజనీరింగ్లో మన క్విక్ రివిజన్ సిరీస్లో పార్ట్గా ఇరిగేషన్ ఇంజనీరింగ్లో మనం పార్ట్ 1 చూసాము. అప్ టు మనం ఎక్కడి వరకు చూసామంటే వాటర్ యొక్క క్వాలిటీ, ఇరిగేషన్లో మనం వాటర్ క్వాలిటీ, ఎస్సిఆర్ అవన్నీ చూసేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్రాప్ గురించి చూద్దాము. ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవైలబిలిటీ ఆఫ్ ద సాయిల్ వాటర్ ఏదైతే ఉందో అది మనకి కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. అందులో వాటర్ ప్రజెంట్ ఇన్ సాయిల్ మే బి క్లాసిఫైడ్ అండర్ 3 హెడ్స్. త్రీ రకాలుగా దాన్ని క్లాసిఫై చేశారు. ఫస్ట్ ఏంటి అంటే హైగ్రోస్కోపిక్ వాటర్, క్యాపిలరీ వాటర్ అండ్ గ్రావిటేషనల్ వాటర్. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ వాటర్. ఓకే, ఫస్ట్ హైగ్రోస్కోపిక్ వాటర్ అంటే ఏంటి? వెన్ an oven dried sample is kept open in the atmosphere, it absorbs some amount of water from atmosphere. This is known as hygroscopic water. హైగ్రోస్కోపిక్ వాటర్ అంటే ఏంటి అంటే ఇది మనం జనరల్గా చెప్పాలంటే మనం సాయిల్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేయలేమన్నమాట ఈ వాటిని హైగ్రోస్కోపిక్ వాటర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ మూమెంట్ బై గ్రావిటీ ఆర్ క్యాపిలరీ ఫోర్స్. అంటే గ్రావిటీ వల్ల బయటికి తీయలేము, క్యాపిలరీ వల్ల దానికి మూమెంట్ అనేది ఉందన్నమాట. మొత్తం సాయిల్ పార్టికల్స్కి అటాచ్ అయి ఉంటాయి. ఏవైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేమో వాటిని హైగ్రోస్కోపిక్ వాటర్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి క్యాపిలరీ వాటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి? క్యాపిలరీ వాటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ దాట్ పార్ట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ హైగ్రోస్కోపిక్ వాటర్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద పోర్ స్పేస్ ఆఫ్ ద సాయిల్ బై మాలిక్యులర్ అట్రాక్షన్. అంటే క్యాపిలరీ పోర్స్లలో ఏదైతే ఉంటుందో వాటర్, అది క్యాపిలరీ వాటర్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషనల్ వాటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ దాట్ పార్ట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ హైగ్రోస్కోపిక్ అండ్ క్యాపిలరీ వాటర్ విచ్ విల్ మూవ్ అవుట్ ఆఫ్ ద సాయిల్ ఇఫ్ ఫేవరబుల్ డ్రైనేజ్ ఇస్ ప్రొవైడెడ్. అంటే ఇది మనకి ఏమంటారు, గ్రావిటీ ద్వారా మూవ్ అయిపోద్ది అనమాట వాటర్. క్యాపిలరీ అంటేమో క్యాపిలరీ మాలిక్యులర్ అట్రాక్షన్ ద్వారా ఉంటుంది, అది అట్లా అది కూడా ఇది క్యాపిలరీ వాటర్ మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. గ్రావిటేషనల్ వాటర్ అయితే ఫ్రీగా మూవ్ అయిపోతుంది. ఫస్ట్ హైగ్రోస్కోపిక్ వాటర్, దాని తర్వాత కొంచెం ఎక్సెస్గా ఉన్నది ఏంటంటే క్యాపిలరీ వాటర్. హైగ్రోస్కోపిక్, క్యాపిలరీ రెండింటికి మించి ఎక్సెస్గా ఉన్న వాటర్ ఏంటంటే గ్రావిటేషనల్ వాటర్. ఓకే, నెక్స్ట్ సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ అంటే ఏంటి అంటే the force per unit area that must be exerted in order to extract water from the soil is known as soil moisture tension, and it is expressed in terms of atmosphere. అంటే ఏంటి? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా that must be exerted in order to extract the water. అంటే సాయిల్ నుండి వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎంత ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం, ఎంత ఏరియా ఆఫ్ సాయిల్లో, దాన్ని సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ అని అంటాం. దీని యొక్క టర్మ్స్ ఏంటి, ఎక్స్ప్రెస్ ఎట్లా యూనిట్స్ ఏంటంటే అట్మాస్ఫియర్లో మెజర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్యాపిలరీ టెన్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ సక్షన్. సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ని ఇంకా వేరే విధాలుగా ఏమంటారు అంటే క్యాపిలరీ పొటెన్షియల్ అంటారు, క్యాపిలరీ టెన్షన్ అంటాం, ఫోర్స్ ఆఫ్ సక్షన్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ అండ్ ఈజ్ మెజర్డ్ విత్ టెన్షోమీటర్ అండ్ సెంట్రిఫ్యూజ్. ఓకే, సెంట్రిఫ్యూజ్ ఇంకా టెన్షోమీటర్తో మెజర్ చేస్తాం వీటిని. దేన్ని? ఈ సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ని. సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ మాయిశ్చర్ కాన్స్టాంట్స్. ఫస్ట్ సాచురేషన్ కెపాసిటీ, ఫీల్డ్ కెపాసిటీ, పర్మనెంట్ విల్టింగ్ పాయింట్, అవైలబుల్ మాయిశ్చర్, రెడీలీ అవైలబుల్ మాయిశ్చర్, ఇవన్నీ ఉంటాయి. దీనికన్నా ముందు బిఫోర్ గెటింగ్ విత్ దాట్ ఐ వుడ్ లైక్ టు డ్రా ఎ డయాగ్రామ్. ఓకే, ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను మీకు ఒక ఈజీగా. ఇది మొత్తం సాయిల్ లేయర్స్ లాగా అనుకుంటే, లైక్ డెప్త్ వైజ్ చూసుకుంటే ఇది మనకి సాచురేషన్ కెపాసిటీ. ఓకే, సాచురేషన్ కెపాసిటీ. నెక్స్ట్ వచ్చేది ఫీల్డ్ కెపాసిటీ. నెక్స్ట్ వచ్చేది ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్. నెక్స్ట్ టెంపరరీ విల్టింగ్ పాయింట్, పర్మనెంట్ విల్టింగ్ పాయింట్, నెక్స్ట్ వచ్చేసి అల్టిమేట్ విల్టింగ్ పాయింట్. ఇది ఓకే, లైక్ అంటే మాయిశ్చర్ని బట్టి కిందికి వెళ్ళిన కొద్ది ఎలా ఉంటుంది అనేసి. ఫస్ట్ సాచురేషన్ కెపాసిటీ అంటే ఏంటి? It is amount of water required to fill all the pore spaces between soil particles by replacing all
in pore spaces. It is the upper limit of possible moisture content. అంటే ఇది మాయిశ్చర్ కంటెంట్ డయాగ్రామ్ చూసుకుంటే ఇది అప్పర్ అనమాట. ఇందులో అన్ని పోర్స్ సాయిల్లో ఉన్న ప్రతి ఒక్క పోర్స్ కూడా వాటర్తో నిండిపోతాయి. అంటే ఎయిర్ ఉండాల్సినది కూడా వాటర్తో నిండిపోతుంది. దాన్ని సాచురేషన్ కెపాసిటీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ కెపాసిటీ. ఇట్ ఈస్ ద మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఆఫ్టర్ ఫ్రీ డ్రైనేజ్ హ్యాస్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ ద గ్రావిటీ వాటర్. ఇట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద వాటర్ విచ్ ఈస్ హెల్డ్ అగెన్స్ట్ గ్రావిటీ. అంటే ఫీల్డ్ కెపాసిటీ అంటే ఏంటిది, మనకి సాచురేషన్ కెపాసిటీ తర్వాత గ్రావిటీ ద్వారా ఏవైతే వాటర్ వెళ్ళిపోతాయో, వెళ్ళిపోయిన తర్వాత ఉన్న వాటర్ కంటెంట్ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫీల్డ్ కెపాసిటీ అంటాం. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది, కొన్ని పోర్స్ ఏమో ఎయిర్తో నిండి ఉంటాయి, కొన్ని పోర్స్ ఏమో వాటర్తో నిండి ఉంటాయి. మనకి డెప్త్ ఆఫ్ ద వాటర్ అంటే ఫీల్డ్ కెపాసిటీ దగ్గర కనుక్కోవాలంటే ఏమవుతుంది, గామా డి బై గామా డబ్ల్యూ ఇంటూ డి ఇంటూ ఎఫ్సి. డి అంటే డెప్త్ ఆఫ్ ద రూట్ జోన్ డెప్త్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ అంటే ఏంటిది, ఆర్ విల్టింగ్ కోఎఫిషియంట్ ఈజ్ దాట్ the water content at which the plants can no longer extract sufficient water from soil for its growth. అంటే ఈ పాయింట్ తర్వాత మనకి వాటర్ అనేది డిక్రీజ్ అయిందనుకోండి, ప్లాంట్ అనేది చచ్చిపోతుంది. అంటే అప్ టు ఈ పాయింట్ వరకు మాత్రమే మనకి ప్లాంట్ అనేది సాయిల్ నుండి మాయిశ్చర్ కంటెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకునేసి దాని యొక్క గ్రోత్కి సరిపడా వాటర్ అయితే యూస్ చేసుకుంటుందో అలా యూస్ చేసుకోగలుగుతుంది, యూటిలైజ్ చేసుకోగలుగుతుంది. దీని తర్వాత అంటే పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ కన్నా కిందికి వెళ్ళిపోయింది అనుకోండి మాయిశ్చర్ కంటెంట్, అప్పుడు మనకి వాటర్ అనేది తీసుకోలేదు, అది ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేదు, సో ప్లాంట్ అనేది చచ్చిపోతుంది. సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ మే రేంజ్ ఫ్రమ్ ఇంత ఉంటాయి అనమాట. ఈ పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ దగ్గర సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ యొక్క రేంజ్ ఎంత అంటే 7 to 40 అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క ఫార్ములా ఏంటి, ఇది పీడబ్ల్యూ అంటే పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ దగ్గర ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అనమాట. ఓకే, ఇది ఈ ఎఫ్సి అంటే మాయిశ్చర్ కంటెంట్, ఇక్కడ ఉన్న మాయిశ్చర్ కంటెంట్, ఇక్కడ పీరియడ్ అంటే కూడా ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉన్న మాయిశ్చర్ కంటెంట్. నెక్స్ట్ అవైలబుల్ మాయిశ్చర్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ ఇది ఒకటి చూసుకోండి, ఇక్కడ నేను డ్రాగన్ డ్రా చేశాను కదా. అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ అంటేనేమో అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ అంటే ఏంటంటే డిఫరెన్స్ ఇన్ వాటర్ కంటెంట్ బిట్వీన్ ఫీల్డ్ కెపాసిటీ అండ్ పర్మనెంట్ విల్టింగ్ పాయింట్. ఓకే, ఇది అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫీల్డ్ కెపాసిటీ నుండి పర్మనెంట్ విల్టింగ్ పాయింట్, ఇది మొత్తం ఏంటిది అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్. మనకి రెడీలీ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ అదేంటి అంటే ఫీల్డ్ కెపాసిటీ నుండి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ వరకు ఉన్నది ఏంటంటే రెడీలీ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్, ఇప్పుడు అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ యొక్క ఫార్ములా ఏంటిది, గామా డి బై గామా డబ్ల్యూ ఇంటూ డి ఆఫ్ ఎఫ్సి మైనస్ పీడబ్ల్యూపీ. ఓకే, అంటే ఆ వాటర్ కంటెంట్ ఎంత అవుతుంది, ఫీల్డ్ కెపాసిటీ మైనస్ పీడబ్ల్యూపీ పర్మనెంట్ విల్టింగ్ పాయింట్. నెక్స్ట్ రెడీలీ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ అంటే ఏంటి, it is that portion of available moisture that is most easily extracted by the plants and is approximately 75% of the available moisture. It is also the portion of moisture content between field capacity and optimum water content. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఫీల్డ్ కెపాసిటీ ఇంకా ఆప్టిమమ్ వాటర్ కంటెంట్, ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ అని చెప్పాం అంతే. ఆ మధ్యలో ఉన్నది ర్యామ్ అంటే ఏంటి, రెడీలీ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్. దీని యొక్క ఫార్ములా వచ్చేసి ఎఫ్సి మైనస్ ఓఎంసి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డెప్త్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇరిగేషన్. డెప్త్ ఆఫ్ ద వాటర్ గివెన్ డ్యూరింగ్ ద వాటరింగ్ అంటే ఏమైతే dw ఈజ్ ఈక్వల్ టు గామా డి బై గామా డబ్ల్యూ ఇంటూ డి రూట్ జోన్ డెప్త్ ఆఫ్ ఎఫ్సి మైనస్ ఎం నాట్. ఎం నాట్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ ద మ్యాక్సిమం లెవెల్ అప్ టు విచ్ ద సాయిల్ మాయిశ్చర్ మే బి అలౌడ్ టు బి డిప్లీటెడ్. ఓకే, అంటే ఆల్మోస్ట్ మనకి పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటరింగ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటర్ ఈస్ గివెన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డి బై సియు. సియు అంటే కన్జంప్టివ్ యూస్. ఓకే, ఇది మనకి నెక్స్ట్ వస్తుంది, దీని గురించి డీటెయిల్గా ఇన్ని డేస్ అన్నమాట. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ బేసిక్ టెర్మినాలజీస్ చూద్దాం. ఇప్పుడు బేసిక్ టెర్మినాలజీస్ ఇన్ ఇరిగేషన్లో మనకి కల్చరబుల్ కమాండ్ ఏరియా అని అలా ఉంటాయి, అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ కమాండ్ ఏరియా అంటే ఏంటిది, టోటల్ ఏరియా దట్ కెన్ బి బ్రాట్ అండర్ ద కల్టివేషన్. అంటే మనం కన్సిడర్ చేయం, అంటే కల్టివేషన్ చేయొచ్చు చేయరాదా అంత చూడడం అనమాట. మొత్తం ఏరియా అయితే ఉండదో కల్టివేషన్కి దాన్ని గ్రాస్ కమాండ్ ఏరియా అంటాం. అంటే వాటర్ సప్లైని కన్సిడర్ చేయకుండా దాన్ని గ్రాస్ కమాండ్ ఏరియా అంటాం. నెక్స్ట్ కల్చరబుల్ కమాండ్ ఏరియా అంటే ఏంటిది, ఆఫ్టర్ రిమూవింగ్ ద ఏరియా దట్ ఈస్ అన్ఫిట్ ఫర్ ద కల్టివేషన్ సచ్ యాజ్ రాక్స్, హిల్స్, రివర్స్, లేక్స్, రోడ్స్, రైల్వే లైన్స్, అవన్నిటిని తీసేస్తే మనకి ఏదైతే కల్టివేషన్కి అన్ఫిట్ ఉంటుందో ఏరియా అది తీసేసిన తర్వాత, అంటే గ్రాస్ కమాండ్ ఏరియా నుండి ఏ ఏరియా అయితే మనకి అన్ఫిట్ ఉంటుందో ఇరిగేషన్కి ఆ ఏరియా తీసేస్తే మనకు వచ్చేది కల్చరబుల్ కమాండ్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్. ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ చూద్దాము.
ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ అంటే ఏంటి? The percentage of cultivable command area proposed to be irrigated during either a crop season or during a year. The yearly intensity of irrigation is summation of intensity of irrigation of various crops during different seasons can be more than 100%. అంటే ఏంటి అంటే మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ అనేది 300% వస్తుందండి. 300% ఉంటుంది వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ. ఎట్లా అంటే మనకి సీసీఎన్ 3 ఉంటాయి, లైక్ రబీ సీజన్, ఖరీఫ్ సీజన్, ఇంకా జైద్ సీజన్ ఉంటాయి కదా. సో రబీ సీజన్ది యాడ్ చేస్తాం, ఖరీఫ్ సీజన్ది యాడ్ చేస్తాం, రబీ సీజన్ జైద్ సీజన్ యాడ్ చేస్తాం. ఇట్లా 3 యాడ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 300% వస్తుంది. సో అందుకని ఇది మోర్ దాన్ 100% అనమాట. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్. నెక్స్ట్ వచ్చేసి క్రాప్ గ్రోత్ పీరియడ్. క్రాప్ గ్రోత్ పీరియడ్ అంటే ఏంటి? క్రాప్ గ్రోత్ పీరియడ్ ఈస్ టైమ్ ఇన్ డేస్ ఫ్రమ్ ఇన్స్టెంట్ ఆఫ్ షోయింగ్ కాదండి, హెచ్ లేదు ఇక్కడ, సోయింగ్ టు దట్ ఆఫ్ ఇట్స్ హార్వెస్టింగ్. అంటే సోయింగ్ దగ్గర నుండి హార్వెస్టింగ్ వరకు ఉన్న టైం పీరియడ్ అయితే ఉంటుందో దాన్ని క్రాప్ పీరియడ్ అంటాం, ఆర్ క్రాప్ గ్రోత్ పీరియడ్ అని కూడా అంటాం. నెక్స్ట్ బేస్ పీరియడ్. బేస్ పీరియడ్ అంటే ఏంటి? The crop for a crop, base period for a crop refers to the whole period of cultivation from the time of when irrigation water is first issued for preparation of the ground for planting the crop to its last watering before harvesting. అంటే ఏంటి బేస్ పీరియడ్ అంటే ఏంటి? మనం ముందు విత్తనాలు పెట్టే ముందు, సీడ్స్ మనం పెట్టే ముందే మనం వాటర్ అనేది అప్లై చేస్తాం. ఆ వాటర్ అప్లై చేసిన ఫస్ట్ పాయింట్ దగ్గర నుండి మనం ఇప్పుడు చెట్లు హార్వెస్ట్ చేసే ముందు వరకు మనం వాటర్ అనేది పడతాం కదా, మళ్ళీ అప్పటి వరకు ఆ టోటల్ డ్యూరేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ పీరియడ్ అంటాం అనమాట. అంటే ఇది వాటర్ది. క్రాప్ పీరియడ్ అంటేనేమో విత్తనాలు పెట్టినప్పటి నుండి హార్వెస్టింగ్ చేసినప్పటి వరకు దాన్ని క్రాప్ పీరియడ్ అంటాం. విత్తనాలు పెట్టేదానికన్నా ముందు వాటర్ పడతాం కదా, ఆ వాటర్ పట్టే స్టేజ్ నుండి మళ్ళీ హార్వెస్టింగ్ చేసే ముందు వాటర్ పడతాం కదా, అక్కడి వరకు వాటర్ పట్టే డ్యూరేషన్ ఏమో బేస్ పీరియడ్ అంటాం. సోయింగ్ ఇంకా హార్వెస్టింగ్ మధ్యలో డ్యూరేషన్ ఏమో క్రాప్ పీరియడ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కోర్ పీరియడ్ అండ్ కోర్ డెప్త్. అంటే ఏంటి అంటే క్రాప్స్ రిక్వైర్ మ్యాక్సిమం వాటర్ డ్యూరింగ్ ఫస్ట్ వాటరింగ్. After the crops have grown few centimeters, during the subsequent watering, the quantity of water needed by the crops gradually decreases and is least when crop gains maturity. అంటే ఏంటి? మనకి వాటర్ అంటే క్రాప్స్ మనం పెట్టే ముందు వాటర్ అప్లై చేస్తాం కదా, ఏదైతే ఫస్ట్ వాటర్ అప్లై చేస్తామో అక్కడ మనకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ ఫస్ట్ వాటరింగ్ ఏది చేస్తుందో దాన్ని కోర్ వాటరింగ్ అంటాం. ఓకే, చూడండి, ద ఫస్ట్ వాటరింగ్ ఈజ్ నోన్ యాజ్ కోర్ వాటరింగ్. First watering is known as core watering and the depth applied is known as core depth. ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ అప్లై చేస్తున్నామో కోర్ వాటరింగ్ లో దాన్ని కోర్ డెప్త్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి the portion of the base period in which core watering is needed is known as core period. అంటే కోర్ వాటరింగ్ బేస్ పీరియడ్ ఏంటి? మనకి ఫస్ట్ వాటరింగ్ లాస్ట్ వాటరింగ్, ఆ డ్యూరేషన్ ఎంత పోర్షన్ అయితే కావాల్సిందో దాన్ని కోర్ పీరియడ్ అని అంటాం అనమాట. While designing the capacity of a channel, core water must be considered since discharge in the canal has to be maximum during this time. మనం ఛానల్ డిజైన్ చేసేటప్పుడు మనకి ఇది కోర్ వాటరింగ్ అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే మన కోర్ వాటరింగ్లో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలి కదా ఫస్ట్ టైం పట్టినప్పుడు. సో అంత డిశ్చార్జ్ చేసేంత కెపాసిటీ ఆ ఛానల్కి ఉండేలాగా చూసుకోవాలి. సో అందుకని ఆ డిజైనింగ్ టైంలో కోర్ వాటరింగ్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? పేలియో అంటారు. పేలియో అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫస్ట్ వాటరింగ్ బిఫోర్ సోయింగ్ ద క్రాప్. ఓకే, దిస్ ఈస్ డన్ in order to add sufficient moisture to the unsaturated zone of the soil and is required for the initial growth of the crop. Sorry to say, పేలియో వాటరింగ్ అన్నేమో సోయింగ్ కి ముందు. ఓకే, మనం సోయింగ్ కి ముందు పెట్టే వాటర్ అవుతుంది దాన్ని పేలియో వాటరింగ్ అంటాం. మనం క్రాప్ సీడ్స్ పెట్టి సోయింగ్ తర్వాత పట్టే ఫస్ట్ వాటరింగ్ అవుతుంది దాన్ని కోర్ పీరియడ్ అంటాం. ఇది ఒక చూసుకోండి ఏంటంటే ఫస్ట్ వాటరింగ్ ఆఫ్టర్ క్రాప్, ఫస్ట్ వాటరింగ్ టు ద క్రాప్ అంటే కోర్. ఓకే, ఫస్ట్ వాటర్ టు ద క్రాప్ అంటేనేమో కోర్ వాటర్, ఫస్ట్ వాటరింగ్ అంటేనేమో పేలియో, బిఫోర్ సోయింగ్ చేసేది పేలియో. ఇది ఒకటి, సారీ ఒక నిమిషం, ఐ విల్ గివ్ క్లారిటీ వన్స్ అగైన్.
sowing crop. క్రాప్ ఆఫ్టర్ క్రాప్ చేసే ఫస్ట్ వాటరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కోర్ వాటర్ అంటాం. సోయింగ్కి ముందు బిఫోర్ చేసే వాటరింగ్ దాన్ని పేలియో అంటాం. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి, నేను కన్ఫ్యూజ్ చేసేసాను కాబట్టి. పేలియో, పెహ్లే. ఓకే, పెహ్లే అంటే ఫస్ట్ కదా, సో పేలియో అంటే పెహ్లే అంటే పహ్లే వాటర్ ఏవైతే మనం పట్టే వాటర్ అయితే ఉందో ఫీల్డ్కి దాన్ని పేలియో వాటరింగ్ అంటారు. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డెల్టా. టోటల్ డెప్త్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ బై క్రాప్ డ్యూరింగ్ ద ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ద క్రాప్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్. ఇట్ రిప్రజెంట్ evapotranspiration demand, does not include losses. డెల్టా అంటే ఏంటిది? టోటల్ డెప్త్ ఆఫ్ ద వాటర్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ఇట్స్ క్రాప్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ డ్యూటీ. డ్యూటీ అంటే ఏంటి? ఇట్ రిప్రజెంట్స్ ఇరిగేషన్ కెపాసిటీ ఆఫ్ యూనిట్ వాటర్. అంటే ఏంటి? ఇట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ ద ఏరియా ఆఫ్ ఏ crop irrigated and the quantity of irrigation water required during the entire period of the growth of that crop. డ్యూటీ అంటే ఏంటిదంటే ఒక్క యూనిట్ ఆఫ్ వాటర్ ఎంత ఏరియాకి సప్లై చేయగలుగుతుంది అనేది అనమాట. అంటే ఓవరాల్గా ఏరియా అనమాట, హెక్టార్ పర్ క్యూబిక్ మీటర్ ఉంటుంది అది. ఆర్ ఇట్ ఈస్ హెక్టార్స్ ఆఫ్ ద ఫీల్డ్ ఇరిగేటెడ్ ఫర్ ఫుల్ గ్రోత్ ఆఫ్ క్రాప్ బై సప్లై ఆఫ్ 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. చెప్పాను కదా, 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆఫ్ వాటర్ అంటే ఒక యూనిట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ ఏమైనా సప్లై చేస్తే అది ఎంత ఏరియాని ఇరిగేట్ చేయగలుగుతుంది అనేదే డ్యూటీ. అంటే మరి ఒకటేసారి పంపడం కాదు, డ్యూరింగ్ ఇట్స్ టోటల్ బేస్ పీరియడ్ మొత్తం పంపినప్పుడు అది ఎంత ఏరియా వరకు ఇరిగేట్ అవుతుంది అనేది డ్యూటీ. ఇది మెయిన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు డెల్టా అనేది ఆల్రెడీ చూసుకున్నాం. ఏంటిది? టోటల్ డెప్త్ ఆఫ్ ద వాటర్. మనకు టోటల్ డెప్త్ ఆఫ్ ద వాటర్ మీటర్లో ఇస్తే 8.64 ఇంటూ B/D. డెల్టా ఇన్ మీటర్స్ కావాలంటే 8.64 ఇంటూ B/D. ఇది. నెక్స్ట్ ఒకవేళ సెంటీమీటర్స్లో కావాలంటే 864 B/D. ఒకవేళ ఫీట్లో అడిగారు అనుకోండి 1.98 ఇంటూ B/D. ఇది ఫార్ములాస్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. Next, variation of duty with the place of its measurement. The duty varies because of continuous conveyance losses as the water flows. The duty of water goes on increasing as the water flows. వాటర్ యొక్క మన డ్యూటీ అనేది, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి అంటే డ్యూటీ అనేది మెయిన్ కెనాల్ దగ్గర తక్కువ ఉంటుంది, అదే ఫీల్డ్ దగ్గర ఇక్కడ వాటర్ కోర్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. సో డ్యూటీ యాజ్ స్ట్రీమ్ ఫ్లోస్ డ్యూటీ వాల్యూ ఇంక్రీజెస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడండి, డ్యూటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ మెయిన్ ఛానల్ టు ఫీల్డ్ ఛానల్. ఓకే, నెక్స్ట్ capacity factor. It is the ratio of the mean supply to the full supply of the canal. Okay, QRA by Q peak. Next time factor and ratio of the number of days of the canal has actually run to the number of days of the irrigation period. Irrigation period అంటే ఏంటిది? base period of the crop. నెక్స్ట్ ఇందాక మనం చూసాం సియు, అక్కడెక్కడ ఫ్రీక్వెన్సీ దగ్గర. ఫ్రీక్వెన్సీ కావాలంటే ఏం చెప్పాను నేను? డెప్త్ ఆఫ్ ద వాటర్ బై సియు అని అన్నాను. సియు అంటే కన్జంప్టివ్ యూజ్ అన్నాను కదా, అదే ఇక్కడ కన్జంప్టివ్ యూజ్ ఆఫ్ వాటర్. ఏంటి? evapotranspirationకి ఎంత వాటర్ రిక్వైర్ అవుతుందో అదనమాట. కన్జంప్టివ్ యూజ్ ఆఫ్ వాటర్ బై ఎ క్రాప్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ ద వాటర్ కన్జ్యూమ్డ్ బై evaporation and transpiration during the crop growth, including water consumed by accompanying weed growth. అంటే ఏంటిది? వాటర్ ఏదైతే ఎవాపరేషన్కి కానీ ట్రాన్స్పిరేషన్కి కానీ ఇంకా పక్కనున్న పిచ్చి చెట్లు ఉంటాయి కదా అవి పెరగనీకి కానీ ఏవైతే వాటర్ కన్జంప్షన్ అవుతున్నాయో దాన్ని కన్జంప్టివ్ యూజ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ సఫిషియంట్ మాయిశ్చర్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్
to completely meet the needs of the plants. The resulting evapotranspiration is called potential evapotranspiration. అంటే ఏంటి, మనకి మొత్తం ఒక పర్టికులర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి యొక్క కంప్లీట్గా నీడ్కి అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ ఉందనుకోండి, ద రిజల్టింగ్ evapotranspiration ఏదైతే ఉందో అప్పుడు అప్పుడు evapotranspiration కావాల్సిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని పొటెన్షియల్ evapotranspiration అంటాం, పిఈటి అంటాం. ఓకే, నెక్స్ట్ the real evapotranspiration occurring in a specific situation is called as actual evapotranspiration. మనకు అన్ని నీడ్స్ అవన్నీ ఏమంటారు సరిపడా ఉన్నప్పుడు అయ్యేదాన్నేమో పొటెన్షియల్ evapotranspiration అంటాం. వెరాజ్ యాక్చువల్గా ఎంతైతే అవుతుందో దాన్ని యాక్చువల్ evapotranspiration అంటాం. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క మెజర్మెంట్స్ అన్నమాట. evapotranspiration కన్జంప్టివ్ యూజ్ యొక్క మెజర్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. డైరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ కన్జంప్టివ్ యూజ్ ఎట్లా, ఇవన్నీ మనకు అవసరం లేదు. ట్యాంక్ అండ్ లైస్ మీటర్ మెథడ్స్, ఫీల్డ్ మెథడ్స్, సాయిల్ మెథడ్స్ ఇవన్నీ అవసరం, కానీ మనకి ఎంపిరికల్ మెథడ్స్ అంటే ఇంపార్టెంట్. ఎంపిరికల్ మెథడ్స్ టు ఫైండ్ అవుట్ ద కన్జంప్టివ్ యూజ్ ఇంపార్టెంట్. అవి ఏంటి అంటే ఫస్ట్ది బ్లేనీ-క్రిడిల్ మెథడ్, నెక్స్ట్ పెన్మన్స్ మెథడ్, నెక్స్ట్ వచ్చేసి హర్గ్రీవ్స్ క్లాస్ ఏ పాన్ ఎవాపరేషన్ మెథడ్. ఇవి 3 కూడా మనకి ఎంపిరికల్ మెథడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద కన్జంప్టివ్ యూజ్ ఆఫ్ వాటర్. ఓకే, ఇందులో మనకి బ్లేనీ-క్రిడిల్ ఇచ్చిన ఈక్వేషన్ ఒకటి ఉంటుంది, ఇది ఒక గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ఇక్కడ సియు అనేది ఈజ్ మంత్లీ కన్జంప్టివ్ యూజ్ సెంటీమీటర్స్లో, కే అంటే క్రాప్ ఫ్యాక్టర్, పి అంటేమో పర్సంటేజ్ ఆఫ్ మంత్లీ సన్షైన్ హవర్స్ విత్ రెస్పెక్ట్ టు టోటల్ సన్షైన్ హవర్స్, యాన్యువల్ సన్షైన్ హవర్స్, టీ అంటేమో మీన్ మంత్లీ టెంపరేచర్ ఇన్ పర్సంటేజ్ ఇన్ డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ పెన్మన్స్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్, ఇతను థియరటికల్ ఫార్ములా ఇచ్చాడు బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బోత్ ఎనర్జీ బడ్జెట్ ఇంకా మాస్ ట్రాన్స్ఫర్ దానిపైన బేస్ చేసుకొని. నెక్స్ట్ హార్గ్రీవ్స్ క్లాస్ ఏ పాన్ ఎవాపరేషన్ మెథడ్ కూడా, ఇందులో మనకి సియు ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఈపీ. వేరాస్ కే అంటే ఏంటి, కన్జంప్టివ్ యూజ్ కోఎఫిషియంట్, డిపెండ్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ టైప్స్ ఆఫ్ ద క్రాప్స్ పైన డిపెండ్ అవుతుంది. ఈపీ అంటేనేమో క్లాస్ ఏ పాన్ ఎవాపరేషన్. ఇవి గుర్తుపెట్టుకోండి మెయిన్గా మనకి ఇవి జస్ట్ ఈ బ్లేనీ-క్రిడిల్ మెథడ్ అని, పెన్మన్స్ ఇంకా హర్గ్రీవ్స్ అని గుర్తుపెట్టుకోండి. బ్లేనీ-క్రిడిల్లో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇవేంటి అంటే ఇరిగేషన్ ఎఫిషియన్సీస్. ఫస్ట్ కన్వేయన్స్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, కన్వేయన్స్ ఆర్ ట్రాన్సిట్ లాస్ ఇంటూ కన్సిడరేషన్ విచ్ ఇంక్లూడ్ ఎవాపరేషన్ అండ్ సీపేజ్ లాసెస్, వాటర్ డెలివర్డ్ టు ద ఫీల్డ్ బై వాటర్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ సోర్స్. అంటే ఫీల్డ్కి మనకి జనరల్గా ఎఫిషియన్సీ ఏంటంటే అవుట్పుట్ బై ఇన్పుట్ కదా. సో కన్వేయన్స్ ఎఫిషియన్సీ ఏంటంటే కన్వేయన్స్ ఎలా అయితే మనం కన్వే చేస్తున్నాం, ఎక్కడ నుండి కన్వే చేస్తున్నాం, అవుట్పుట్ ఏంటి ఫీల్డ్కి, ఇన్పుట్ ఏంటిది కెనాల్ నుండి, సో ఫీల్డ్ బై కెనాల్ అన్నమాట. అట్లా కెనాల్ కానీ సోర్స్ కానీ అట్లా. నెక్స్ట్ వాటర్ అప్లికేషన్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఎంత వాటర్ అనేది అప్లై చేస్తున్నాం అనేది దేని బేస్ పైన ఉంటుంది. ఇప్పుడు మనకి అప్లికేషన్ అనేది దేనికి, అవుట్పుట్ ఏమవుతుంది, ఎంత వాటర్ అనేది మనకి రూట్ జోన్లో పోతుంది, అప్లై చేసేది మనకి ప్లాంట్స్ కోసమే అది రూట్ జోన్కి పోయేది. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటిది, అసలు డెలివరీ ఫీల్డ్కి ఎంత అవుతుంది అంత. సో అట్లా రూట్ జోన్ వాటర్ యాక్చువల్ డెలివర్డ్ టు ద స్టోర్డ్ ఇన్ రూట్ జోన్ టు దట్ ఆఫ్ ద వాటర్ డెలివర్డ్ టు ద ఫీల్డ్. నెక్స్ట్ వాటర్ స్టోరేజ్ ఎఫిషియన్సీ అంటే వాటర్ యాక్చువల్లీ స్టోర్డ్ ఇన్ ద రూట్ జోన్, వాటర్ థియరిటికల్ రిక్వైర్డ్ టు బి స్టోర్డ్. వాటర్ స్టోరేజ్ అంటే మనకి ఎంత యాక్చువల్గా స్టోర్ అవుతుంది, థియరిటికల్గా ఎంత కావాలి స్టోర్ కానీ, అదొకటి. నెక్స్ట్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అంటే ఏంటిది, వాటర్ బెనిఫిషియల్ యూజ్ బై ద ప్లాంట్ ఎంత వాటర్ యూజ్ చేసుకుంటుంది, నెక్స్ట్ ఫీల్డ్కి ఎంత వాటర్ అనేది వస్తుంది, అది వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఇట్ ఎవాల్యుయేట్స్ ద డిగ్రీ టు విచ్ వాటర్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద రూట్ జోన్. దీనికి ఫార్ములా ఇది 1 - y/d × 100. y అంటే ఏంటి, యావరేజ్ న్యూమరికల్ డీవియేషన్ అండ్ డెప్త్ ఆఫ్ వాటర్ స్టోర్డ్ ఫ్రమ్ యావరేజ్ డెప్త్ స్టోర్డ్ డ్యూరింగ్ ఇరిగేషన్. d అంటే ఏంటి, యావరేజ్ డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్. ఇవన్నీ ఎఫిషియన్సీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ క్రాప్స్. ఇందులో ఏంటి, ఫస్ట్ ఎఫెక్టివ్ రెయిన్ఫాల్, పి ఎఫెక్టివ్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ ఈజ్ దాట్ పార్ట్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఫాలింగ్ డ్యూరింగ్ ద growing period of a crop that is available to meet the evapotranspiration needs of a crop. ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ అంటే ఏంటిది, మనకి evapotranspiration నీడ్స్కి క్రాప్కి కావాల్సిన అవైలబుల్ ఏ ప్రెసిపిటేషన్ పడుతుందో దాన్ని ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కన్జంప్టివ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్. కన్జంప్టివ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి, సిఐఆర్ అంటాం. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు మీట్ ద evapotranspiration నీడ్స్ ఆఫ్ ద క్రాప్ డ్యూరింగ్ ఇట్స్ ఫుల్ గ్రోత్. మొత్తం దాని యొక్క గ్రోత్ పీరియడ్లో ఇరిగేషన్ వాటర్ ఎంత కావాల్సి వస్తుంది evapotranspiration నీడ్స్ మీట్ కావడానికి,
అనేది అనమాట ఈ ఇరిగేషన్ ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, మనకి ఆల్రెడీ రెయిన్ఫాల్ పడుతుంది, మనకి ఎంత వాటర్ మనం సప్లై చేయాల్సి ఉంటుంది, కన్జంప్టివ్ యూస్ మైనస్ ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ చేస్తే మనకు వచ్చేది కన్జంప్టివ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్, అంతే కదా. అంటే ఆల్రెడీ మనకి ఇంత కావాలి, ఇంత కావాలంటే మనం ఆల్రెడీ ఇంత సప్లై చేయం, ఎందుకు, మనకి ఆల్రెడీ ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ పడింది అనుకో, అంత ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ మైనస్ చేసినాక ఎంతైతే కావాలో మిగిలిన వాల్యూ మాత్రమే మనం పంపిస్తాం. సో అది కన్జంప్టివ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ వచ్చేసి net irrigation requirement. It is the amount of water required to be delivered at the field to meet evapotranspiration needs as well as leaching and pre-sowing requirement. Okay, is showing కాదండి, sowing. ఇది ఏంటి, నెట్ అంటే ఏంటి, మొత్తం ఓవరాల్గా ఎంత వాటర్ కావాలి అనేసి. అంటే ఏంటిది, వాటర్ డెలివర్ టు ద ఫీల్డ్ ఎవాపొరేషన్ నీడ్స్ కోసం, లీచింగ్ కోసం, మనం సోయింగ్ చేసే ముందు వాటర్ పంపుతాం కదా విత్తనాలు పెట్టే ముందు, ఆ వాటర్ రిక్వైర్మెంట్. సో ఈ మూడు కలిపి వచ్చేసి నెట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఫీల్డ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్. అంటే ఏంటి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ రిక్వైర్డ్ ఎట్ ద ప్లాట్ టు మీట్ evapotranspiration నీడ్స్ ఆఫ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ అదర్ నీడ్స్ సచ్ యాజ్ డీప్ పర్కులేషన్. అంటే పర్కులేషన్ కూడా కావాల్సింది. అంటే ఏంటిది, ఎఫ్ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐఆర్ ప్లస్ ఫీల్డ్ లాసెస్. అంటే ఇవన్నీ వస్తాయి, ఇంకా మైనస్ ప్లస్ ఫీల్డ్ లాసెస్ ఉంటాయి. దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే ఎఫ్ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐఆర్ బై అప్లికేషన్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ గ్రాస్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద వాటర్ రిక్వైర్డ్ టు సాటిస్ఫై ద ఫీల్డ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ అండ్ ద వాటర్ లాస్ట్ యాజ్ కన్వేయన్స్ లాస్ ఇన్ డిస్ట్రిబ్యూటరీస్ అప్ టు ద ఫీల్డ్. మనం కన్వే చేసినప్పుడు వాటర్ లాస్ అయితే కదా, దాన్ని కూడా మొత్తం ఓవరాల్గా కన్సిడర్ చేస్తారు అనమాట. ఇది గ్రాస్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్. దీని ఫామ్లో ఏంటిది, ఫీల్డ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ ప్లస్ కన్వేయన్స్ లాసెస్ చేస్తే మనకు వచ్చేది గ్రాస్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్. దీనికి ఫామ్లో ఏంటిది, మనకి ఇంకా నెక్స్ట్ ఎట్లా తీసుకోవచ్చు, ఫీల్డ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ బై కన్వేయన్స్ ఎఫిషియన్సీ అయినా ఓకే, లేకపోతే నెట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ బై కన్వేయన్స్ ఎఫిషియన్సీ ఇంకా అప్లికేషన్ ఎఫిషియన్సీ. ఓవరాల్గా మనకి ఏమంటారు ఓవరాల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఇరిగేషన్ ఎఫిషియన్సీ అని ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, అప్లికేషన్ ఎఫిషియన్సీ ఇంటూ కన్వేయన్స్ ఎఫిషియన్సీ. ఇది ఓకే. ఇది మనకి చూడండి, సిఏఆర్ ఎక్కువ ఉంటుంది, ఎన్ఐఆర్, ఎఫ్ఐఆర్, జిఐఆర్. నెక్స్ట్ ప్రిన్సిపల్ క్రాప్స్ అండ్ క్రాప్ సీజన్స్. అగ్రికల్చర్ క్లాసిఫికేషన్ ఏముంటాయి, ఫీల్డ్ క్రాప్స్ ఏముంటాయి, వీట్, రైస్, మేజ్, బార్లీ, ఓట్స్, మిల్లెట్స్, గ్రామ్స్, పల్సెస్. కమర్షియల్ క్రాప్స్ అంటే ఏవైతే మనకి డబ్బులు రానికి డబ్బుల కోసం, షుగర్ కేన్, కాటన్, టొబాకో, హైమ్, షుగర్ బీట్ అవన్నీ. ఆయిల్ సీడ్స్ అంటే ఆయిల్ సీడ్స్. హార్టికల్చర్ అంటేనేమో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ వస్తాయి. ప్లాంటేషన్ క్రాప్స్ అంటే టీ, కాఫీ, రబ్బర్ అవన్నీ వస్తాయి. ఫోరేజ్ క్రాప్స్ అంటే ఫాడర్ ఇంకా గ్రాస్. మిస్లినస్ క్రాప్స్ అంటే మెడిసినల్ క్రాప్స్, అరోమాటిక్ క్రాప్స్, సెరికల్చర్, కండిమెంట్స్ అండ్ స్పైస్ ఇవన్నీ. నెక్స్ట్ సీజన్స్ వచ్చేసి రబీ సీజన్, సీజన్స్ని బట్టి రబీ క్రాప్స్, ఖరీఫ్ క్రాప్స్, పెరెనియల్ క్రాప్స్. రబీ క్రాప్స్ అంటే ఏంటి, వింటర్ క్రాప్స్. అదేంటి, గ్రామ్, వీట్, బార్లీ, పీస్, మస్టర్డ్, టొబాకో, లిన్సీడ్, పొటాటో ఇవన్నీ కూడా రబీ క్రాప్స్. నెక్స్ట్ ఖరీఫ్ క్రాప్స్ ఆర్ మాన్సూన్ క్రాప్స్ అంటే ఏంటి, రైస్, మేజ్, మిల్లెట్, పల్సెస్, గ్రౌండ్నట్. నెక్స్ట్ పెరెనియల్ క్రాప్స్ అంటే త్రూఅవుట్ ద పీరియడ్ మనం వాటర్ సప్లై చేస్తూనే ఉండాలి. అవేంటి, షుగర్ కేన్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. నెక్స్ట్ క్రాప్ రేషియో. క్రాప్ రేషియో అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఇరిగేటెడ్ ఇన్ రబీ సీజన్ టు ద ఏరియా ఇరిగేటెడ్ ఇన్ ఖరీఫ్ సీజన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రబీ టు ఖరీఫ్ ఆర్కే, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఖరీఫ్ టు రబీ కాదు, రబీ టు ఖరీఫ్. రేషియో ఆఫ్ ద ఏరియా ఇరిగేటెడ్ ఇన్ రబీ సీజన్ టు ద ఏరియా ఇరిగేటెడ్ ఇన్ ఖరీఫ్ సీజన్, అది క్రాప్ రేషియో అంటాం. వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్ ఆర్ 2 to 3 times more than that are required for రబీ క్రాప్స్. అంటే ఏంటి, మనకి ఇది ఖరీఫ్ క్రాప్స్లో వాటర్ అనేది రిక్వైర్మెంట్ 2 to 3 times ఎక్కువ ఉంటుందంట రబీ క్రాప్స్ కన్నా, అదొక గుర్తుపెట్టుకోండి. ద రేషియో ఈజ్ సో కెప్ట్ దట్ ఆల్మోస్ట్ యూనిఫామ్ డిశ్చార్జ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పర్పస్. అదొకటి. దిస్ ఆల్ అబౌట్ ద, మనం ఏం చూసాం, వాటర్ రిక్వైర్మెంట్ ఫర్ ద క్రాప్ చూసాం. నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో విల్ డిస్కస్ అబౌట్ ద ఇరిగేషన్ కెనాల్స్, లైన్ కెనాల్స్, అన్లైన్ కెనాల్స్, సిల్ట్ థియరీస్ అంటే కెనడీస్, లేసీస్ అవన్నీ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీ భవ్య జాబ్ సెలెక్ట్ యూట్యూబ్ ఛానల్ for daily and regular videos of quick revision series
of every subject. Thank you.